బీఆర్ఎస్ లేడీ లీడర్స్ కూడా ఉన్నారు. ఇక్కడ పంజాగుట్ట సర్కిల్ లో నిరసన చేస్తున్నారు. బండి సంజయ్ కొడుకుని అరెస్ట్ చేయాలని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. అన్న నమస్తే. నేను ఒకటే అంటున్నా, బండి సంజయ్ అన్న ఆయన కేంద్ర గవర్నమెంట్ లో పనిచేస్తున్నాడు. గతంలో రాష్ట్రంలో పనిచేసిండు, ఆయన ఎమ్మెల్సీగా కూడా పనిచేసిండు. మేము ఏమంటున్నామంటే ఆయన ఏ ఆడపిల్ల అయినా బయటికి రాదు. పేరెంట్స్ తో వచ్చి కేసు పెట్టిందంటే ఆమెను అన్యాయం జరిగిందనే కేసు పెట్టిండు. ఆ కేసు పెట్టి 8 తారీఖు నుండి గత వారం 10 రోజులు అవుతుంది. కేసు ఎందుకు ఇచ్చారు? నేను రీతి రాజన్ మేడంకి ఒకటే అంటాను, ఐపీఎస్ మీకు చట్టాలలో ఉంది మేడం, మీరు ఎంత కష్టపడి చదివితే ఐపీఎస్ వచ్చింది, మరి మీరు కూడా కేసు అరెస్ట్ చేయాలి. మీకు ఎందుకు దొరకట్లేదు? 3 రోజుల నుండి ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ అవుతుంది? మీరు వెంటనే ఒక చిన్న స్థాయిలో తప్పు చేస్తే మీకు వెంటనే దొరుకుతారు. వాళ్ళను ఒక 10 గ్యాంగ్లతో మీరు అరెస్ట్ చేస్తారు. మీకు కేంద్ర గవర్నమెంట్ లో పనిచేసే రాష్ట్ర గవర్నమెంట్ కి రేవంత్ రెడ్డి అన్నకి ఎందుకు దొరకట్లేదు? హోమ్ మినిస్టర్ ఉంది కదా, ఆ హోమ్ మినిస్టర్ ఎవరికన్నా మీకు చేతగానప్పుడు వాళ్ళు చూసుకుంటారు. నేనేమంటున్నాంటే గతంలో సజ్జనారాయణ సార్ ఉన్నప్పుడు ప్రియాంక రెడ్డిని మానభంగం చేసి చంపినప్పుడు వాళ్ళు 4గురిని పట్టుకొని వచ్చింది, విచారం లేకుండా కాల్చి చంపినప్పుడు ఇదన్నీ చేత కదని అంటున్నా. నేను అదే సజ్జనారాయణ సార్ కు ఆర్టీసీ మినిస్టర్ తప్పించి హోమ్ మినిస్టర్ ఇచ్చాయి, ఇది కేసు వెంటనే డీల్ చేస్తాడు. అదే వరంగల్ జిల్లాలో అమ్మాయిని ప్రియాంక అన్న అమ్మాయిని చంపినప్పుడు అదే 4గురిని తీసుకొచ్చి బాయి కాడ ఎన్కౌంటర్ చేసిండు. అదే సజ్జనారాయణ సార్ కి ఇవ్వండి, ఈ కేసు ఎట్లా డీల్ చేయడం మేము అడుగుతున్నాం. అంటే ఆయన కానీ న్యాయం చేస్తాడు, ఆయన కానీ అప్పటిలాగానే ఉంటాడని మీరు అనుకుంటున్నారు? ఉంటాడు, న్యాయం చేస్తాడు. ఎందుకంటే మాకు తెలుసు ఇదే ఒక్క కేసే కాదు, వరంగల్లో ఇది ఎక్కడ గోపాల్ ఆసిన్పర్ దగ్గర ఇది యాసిడ్ దాడిలో కూడా న్యాయం చేసిండు. ఎందుకంటే కొన్ని కేసులు ఆయనతో చూసినాం కాబట్టి, ఎన్నో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ కాబట్టి ఆయనకు హోమ్ మినిస్టర్ ఏమన్నట్టు ఆయన మీద ఇప్పుడున్న అధికారుల ఒత్తిడి ఉండదంటారా? ఒత్తిడి ఉన్నా కూడా ఆయన చదువు విలువ, ఆయన రాజ్యాంగం విలువ బాగా తెలుసు సజ్జనార్ సార్ కు. నేను ఇప్పుడు డీసీపీ సుమతి మేడానికి అప్పచెప్పంటున్నా. మేడం కూడా ఎన్నో చేసింది, వరంగల్ జిల్లాలో కూడా డీసీపీగా చేసింది, ఇప్పుడు కూడా ప్రజెంట్ మల్కాజ్గిరి డీసీపీ చేస్తుంది. మేడం ఎక్కువ మహిళల మీద దృష్టి పెడుతుంది. ఆ మేడానికి ఇస్తే మేము కొంచెం మహిళల రక్షణ ఎక్కువ ఉంటుందని మేము కూడా అనుకుంటున్నాం. ఇటీవల పార్టీ స్థాపించిన ఒక లేడీ లీడర్ మాట్లాడుతూ ఈ ఇష్యూని మీ బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా వాడుకుంటుంది, అమ్మాయికి న్యాయం జరగడానికి కాదు అని ఆరోపిస్తున్నారు. అసలు అవగాహన లేక మాట్లాడుతుందో, మరి నిద్ర పట్టక మాట్లాడుతుందో, లేదా ప్రజల మధ్యలో ఏమీ తోసుకొని లాభంతో మాట్లాడుతుందో నాకు అర్థం కావట్లేదు. ఆమె గతంలో కూడా 10-12 ఏళ్ళు మన ప్రజలలో పనిచేసిన ఆమె. ఈ రోజు బీఆర్ఎస్ లో పని లేదంటే పని పాట లేకనే మేము తెలంగాణ సాధించుకున్నాం. మా ఆత్మ బలిదానాలు చేసుకొని పులి నోట్ల తల పెట్టి తావు చివరి పోయి వచ్చి 40 ఏళ్ళ అనుభవం ఉన్న కేసీఆర్ సాధించిన తెలంగాణ గడ్డ. మాకెవరో చెప్తే రోడ్డు మీదకి రాలే, ఎవరో చెప్తే ఇవి మాట్లాడట్లే. ఒక ఆడపిల్లకు నువ్వు కూడా ఆడపిల్లవు న్యాయం చేయి. ఇప్పుడు కేంద్ర మంత్రులు 2 ఉన్నారు. సీతక్క శిక్షాఖ మంత్రే కదా సీతక్క, ఆమె దేవశాఖ మంత్రే కదా. నీ దైవ సాక్షి ఒక అమ్మాయికి న్యాయం చేయి, శిక్షాఖ మంత్రి ఒక అమ్మాయికి న్యాయం చేయమని అడుగుతున్నాం. 2 మంత్రులను కోరుకుంటున్నాం మేము. మీరు ఎందుకు ప్రశ్నించట్లే, ఎందుకు మాట్లాడట్లే? రేపు ఇంకోటి మీకే జరగవచ్చు. రేపు ఈ పదవులు ఉంటే పోతాయక్క, మీరు ప్రశ్నించండి, మా పట్టు నిలబడండి. రేపు మీ వెనక మేము నిలబడతామని మేము అడుగుతున్నాం. సో ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు బండి సంజయ్ కి గానీ, బండి భగీరథ్ కి గానీ, బాధితురాలకు గానీ? బాధ్యత కుటుంబం ఎవరికి కేసు పెట్టిండ్రో వాళ్ళ కుటుంబానికి ఈ రాష్ట్ర గవర్నమెంట్ అండదండగా ఉండాలి. ఆ ఫ్యామిలీకి ఎవరికి ఏం జరిగినా ఈ హోమ్ మినిస్టర్ ఆయన సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహిస్తాడు. ఆ కుటుంబానికి ముళ్ళు గుచ్చుకున్న హాని జరిగిన పూర్తి బాధ్యత హోమ్ మినిస్టర్ పోస్టులు ఉన్న రేవంత్ రెడ్డి సార్కే ఇది దక్కుతుంది. ఎందుకంటే మేము ఇక్కడికి ఆపలేం. అన్ని ప్రజా సంఘాలు వస్తుండ్రు, ముందుకు వస్తుండ్రు. ఫస్ట్ ఏదో తప్పుడు తోవబట్టాలనే ఆలోచనతో అన్నారు. ఏ ఆడపిల్ల సిగ్గిడ్చుకొని రోడ్డు మీదకి రాదు. బండి సంజీవన వెంటనే నీ కొడుకుని అరెస్ట్ చేపి ఈ రాష్ట్రం ప్రశాంతం కూడా, లేకపోతే రేపు ఇంకా ముదిరి నీ కేంద్ర గవర్నమెంట్ ఢిల్లీ దాకా పోయి కూడా జంతర్ మంతర్ కాడ దీక్ష చేసి నీ పదవి ఊడదాకా నీకు అదే చెప్పులు అమిషతో చెప్పుతో కొట్టించే రోజులు వస్తాయి. అమ్మా నమస్తే. నమస్తే. ఈ అమ్మాయి ఇష్యూని మీ బీఆర్ఎస్ పార్టీ అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేస్తుందని కొంతమంది మాట్లాడుతున్నారు. మేము మహిళగా వచ్చామండి, ఆమె మైనర్ బాలిక. మేము మహిళగా వచ్చాము. 3 డేస్ నుంచి స్విచ్ ఆఫ్ అంటున్నారు. ఒక ఎంపీ కొడుకు, ఒక సీఎం గారు, హోంశాఖ మంత్రి ఎందుకు స్పందించట్లేదు, ఎందుకు ముందుకు రావట్లేదు? తప్పు చేయలేదని చెప్తున్నాడు. నా కొడుకు దోషి నిర్దోషి కాదు అని చెప్తున్నాడు. ముందుకు తీసుకురమ్మని ప్రజల్లో పెట్టి నిరూపించుకొని తీసుకెళ్ళమనండి. సో కొంతమంది మాట్లాడుతూ, బీజేపీ రాజకీయ నాయకులు మాట్లాడుతూ అది పార్టీకి సంబంధం లేని ఇష్యూ, వాళ్ళ పర్సనల్ ఇష్యూ, అది పార్టీకి అంటగట్టకండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మేము కూడా పార్టీకి అంటగట్టట్లేదు.
తీసుకురమ్మనండి, పార్టీకి సంబంధం లేదు కదా. ఒక సామాన్యుడిగా రండి స్టేషన్ కు. ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు పెట్టుకున్నారు? ఇప్పుడు ఒక ఎంపీ కొడుకు, ఒక సీఎం ఉన్నాడు, ఇప్పుడు ఫోన్ యాక్ చేయడానికి రాదా? ఫోన్ లొకేషన్ పెట్టడానికి రాదా? తీసుకురాచి ముందట పెట్టడానికి రాదా? ఎందుకు? ఒక సామాన్యుడికి ఇలాంటి ఇప్పుడు ఒక సామాన్యుడు తప్పు చేస్తే వాడిని యాక్ చేస్తారు, ఫోను లొకేషన్ పెట్టుకుంటారు. వాడు ఒక్క తప్పు చేస్తే 100 తప్పులు వాడి మీద వేస్తారు. ఒక ఇప్పుడు కేవలం ఇది బడా బాబులు అని చెప్పేసి ఈ కేసుని నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారు. మబ్బ పెడుతున్నారండి, ఖచ్చితంగా మబ్బ పెడుతున్నారు. ఒక మహిళగా చెప్తున్నా నేను, ఒక సామాన్యుడు ప్లేస్ లో బండి సంజయ్ కొడుకు ప్లేస్ లో ఒక సామాన్యుడు ఉండి ఆ అమ్మాయి ప్లేస్ లో బండి సంజయ్ మా అమ్మాయి అయితే ఏం చేయగలుగుతారు? మన లాకరారా? వాడి మీద ఇంకే ఏమేమో కేసులు పెడతారు, లాకొచ్చి వాడిని జైల్లో వేస్తారు, బెయిల్ రాకుండా చేస్తారు. వాళ్ళ ఇంట్లో అమ్మాయి అనుకొని న్యాయం చేయమని కోరుకుంటున్నా, బండి సంజయ్ గాని సీఎం గారికి గాని. అదొకటే మహిళగా కోరుకుంటున్నా. బీజేపీ పార్టీలో చాలా మంది లేడీ లీడర్స్ ఉన్నా కానీ ఇప్పటి వరకు ఈ ఇష్యూ మీద ఒక్కరు కూడా మాట్లాడలేదు. అడిగితే వాళ్ళని అది మా పార్టీ లైన్కి అతీతంగా మాట్లాడాల్సి వస్తుంది, మేము మాట్లాడమని చెప్పేసి. మహిళగా రానియండి, పార్టీ తరఫున కాదు, మహిళగా వచ్చి మాట్లాడండి. మీరు మహిళలే కదా, ఎందుకు అన్యాయం జరగాలి? న్యాయం జరగాలని మహిళగా రావచ్చు కదా. సో ఫైనల్ గా మీ బీఆర్ఎస్ పార్టీ తరఫున బాధితురాలకు ఎటువంటి న్యాయం కావాలని అబ్బాయి ముందుకు వస్తే చెప్తామండి ఎటువంటి న్యాయం జరగాల, అమ్మాయి మైనర్ కదా, ఎటువంటి న్యాయం జరగాలని మేము మమ్మల్ని ముందుకు తీసుకొస్తే మేము మాట్లాడతాము, చేస్తాం. న్యాయం జరిగే వరకు మేము పోరాడతామండి అమ్మాయికి. ఎందుకంటే అన్ని 3 సంవత్సరాల నుంచి ఇవే జరుగుతున్నాయి, ఎక్కడ చూసినా ఇవే మానభంగాలు, మర్డర్ కేసులు, కిడ్నాపులు. ఒక ఆడదానికి రక్షణ లేదు, అలాంటి రక్షణ కావాలని కోరుకుంటున్నాం.